ఈ వీడియోలో ర్యాబిట్ బేబీస్ డే 1 నుంచి అలాగే 35 డేస్ వరకు చూద్దాం. పుట్టినప్పుడు ర్యాబిట్ బేబీస్ ఈ విధంగా ఉంటాయి. అయితే అవి చూడలేవు. ర్యాబిట్ బేబీస్ని బన్నీస్ అని పిలుస్తారు. ర్యాబిట్స్ 28 డేస్కి డెలివరీ అనేది అవుతుంది. ఒకసారి ర్యాబిట్ ప్రెగ్నెంట్ అయితే 28 డేస్కి డెలివరీ అవుతుంది. ఆ డెలివరీ అయినప్పుడు ఈ విధంగా బాక్సుల్లో బేబీస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ 3-4 డేస్ వరకు కూడా అవి గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. తర్వాత గ్రోత్ చాలా ఫాస్ట్‌గా వస్తుంది. అయితే ఆ మదర్ ఇచ్చే మిల్క్‌ని బట్టి అంటే ఆ బేబీస్ ఒక్కొక్క ర్యాబిట్‌కొచ్చి 5 రావచ్చు, లేదా 10 రావచ్చు, 6 రావచ్చు అలా. అలాగే వాటి ఫీడ్ మీద కూడా ఆధారపడి ఆ గ్రోత్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి 4 డేస్ బేబీస్ ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా ర్యాబిట్ బేబీస్ ఇక్కడ ఈ మదర్ నుంచి మనం 6, 7 ర్యాబిట్స్ అనేవి చూడొచ్చు. ర్యాబిట్ బన్నీస్ అనేవి చూస్తున్నాం. డే 1 నుంచి కూడా ఒక్కొక్క ర్యాబిట్ దగ్గర నుంచి నేను కవర్ చేశాను. మొత్తం క్లియర్‌గా వీడియో ఉంటుంది. అలాగే పెట్స్‌కి సంబంధించిన మరిన్ని వీడియోస్ మా ఛానల్‌లో ఉంటాయి. ఇప్పుడే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. డే 4లో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ డే 5 చూస్తున్నారు. డే 5లో ర్యాబిట్ బేబీస్ ఈ విధంగా ఉంటాయి. అయితే ర్యాబిట్ డెలివరీ అనేది అయ్యేటప్పుడు ఒక చిన్న బాక్స్ అనేది మీరు దానిలో ముందుగానే అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ బాక్స్‌లో బేబీస్‌ని అవి పెడుతూ ఉంటాయి. అలాగే ఆ బేబీస్‌కి ప్రొటెక్షన్ కోసం కింద వెచ్చగా ఉండేందుకు ఏదైనా ఒక గోను సంచి లాంటిది ఏర్పాటు చేయండి. కొబ్బరి పీచు ఈ విధంగా ఏదైనా సరే కొంచెం వెచ్చదనం అనేది వాటికి ఇవ్వడం చాలా అవసరం. అలాగే డే 6లో బేబీస్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా! ఈ విధంగా డే 6 బేబీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫీడ్ అనేది కొంచెం తక్కువగా ఉన్నట్టుంది. అందుకే వీటిల్లో గ్రోత్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అలాగే కొన్ని మల్టీ కలర్ ర్యాబిట్స్‌ని మీరు చూసినట్లయితే బ్లాక్ షేడ్ ఉన్నప్పుడు అది వైట్ కలర్ ర్యాబిట్‌గా అవ్వదు. మొత్తం కంప్లీట్‌గా కూడా వేరే కలర్స్ మీద డిపెండ్ అయిపోయి ఆ విధంగా కలర్ అనేది వస్తుంది. ఏదైతే మీకు రెడ్, పింక్ కలర్‌లో కనిపిస్తుందో అది వైట్ కలర్ ర్యాబిట్ అవుతుంది. డే 7లో బేబీ అనేది ఈ విధంగా ఉంది. ఈ యొక్క ర్యాబిట్ బేబీస్ దీనిలో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫర్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ర్యాబిట్ బొచ్చు అనేది చాలా ఎక్కువ ఈ బాక్స్‌లో ఫిల్ చేసి దానిలో డెలివరీ అనేది చేసింది. ఈ విధంగా బేబీస్ అనేవి ఉంటాయి. అలాగే డే 8లో ఇప్పుడు మీరు చూస్తున్నారు. కొంచెం పైన ఫర్ అనేది వచ్చింది. స్టార్టింగ్ పుట్టినప్పుడు వాటికి స్కిన్ అనేది మాత్రమే ఉంది. పైన ఫర్ అనేది లేదు. అంటే ఆ ర్యాబిట్ బొచ్చు అనేది లేదు. నెక్స్ట్ డే 9కి మదర్ వైట్‌గా ఉంది చూడండి. బేబీస్ కూడా కంప్లీట్‌గా అన్నీ వైట్ వచ్చినాయి. డే 9లో ఈ విధంగా ఉంటాయి. కొంచెం కళ్ళనేది ఓపెన్ చేయటానికి అవకాశం ఉన్నట్టుంటుంది. కానీ డే 10, 11లో ఐస్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్పటి వరకు కూడా ఈ ర్యాబిట్ బేబీస్ అనేవి చూడలేవు. పూర్తిగా మదర్ మిల్క్ మీదే ఆధారపడి ఉంటాయి. కళ్ళు తెరిచే వరకు కూడా మదర్ మిల్క్ మీదే ఇవి డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి కంప్లీట్‌గా మొత్తం వైట్ ర్యాబిట్ బేబీస్ అనేవి ఉన్నాయి. అంటే మదర్, ఫాదర్ వైటే అయి ఉంటాయి. ఇక్కడ వేరే కలర్ ర్యాబిట్ వైట్ ఉంది. ప్లస్ వేరేది ఉంది. ఇది డే 10లో ఈ విధంగా ఉంటాయి. కొంచెం స్లోగా ఐస్ ఓపెన్ అయినాయి చూడండి. ఈ విధంగా డే 10లో అనేవి ఐస్ ఓపెన్ చేస్తాయి. ఇక్కడ వైల్డ్ కలర్‌లో ఉంది చూసారా ర్యాబిట్ మదర్. మదర్ ఆ విధంగా ఉంది అంటే ఒక బేబీ మల్టీ కలర్‌లో కనిపిస్తుంది చూడండి. అలాగే మదర్ జీన్స్ తోటి కూడా ఒక ర్యాబిట్ బేబీ ఉంది. ఈ విధంగా బేబీస్ ఉంటాయి. ర్యాబిట్ బేబీస్ ఓన్లీ వైట్ కలరే అని అందరూ అనుకుంటారు. వైట్ కాదు, ప్యూర్ బ్లాక్ ఉంటాయి. అలాగే గ్రే కలర్ ఉంటాయి. అలాగే సిల్వర్ ఉంటాయి. ఈ విధంగా ఒక 10, 15 కలర్స్ అనేవి మల్టీ కలర్స్‌గా కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఆ బేబీ చూడండి మిల్క్ తాగుతుంది. డే 11లో ఈ విధంగా ర్యాబిట్ బేబీ అనేది ఉంది. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి వైట్ అండ్ బ్లాక్ కలర్‌లో ఉంది. చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ఈ ర్యాబిట్ బేబీ అనేది 11 డేస్ బేబీ. ఐస్ ఓపెన్ చేసింది చూడండి. ఐస్ ఓపెన్ చేసి చూస్తోంది. డే 11 నుంచే కొంచెం క్లారిటీగా అవి చూడగలవు. ఇక్కడొచ్చేసి డే 12 నుంచి 15 వరకి ఒక గ్రోత్ అనేది సేమ్ గ్రోత్ ఉంది కాబట్టి డే 12 నుంచి 15 వరకి ఈ విధంగా ర్యాబిట్ బేబీస్ అనేవి ఉంటాయి.
కొంచెం చెవులు కూడా పెద్దగా అయ్యాయి, అలాగే బాగా చూడగలుగుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి 15 డేస్ బేబీస్. వీటిని మనం బన్నీస్ అని పిలుస్తాం. ఇవన్నీ కూడా జెయింట్ ర్యాబిట్ బేబీస్. జెయింట్ అంటే గ్రే కలర్లో ఉండే వాటిని, ఇవి పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి వీటిని జెయింట్ ర్యాబిట్స్ అంటారు. ఈ జెయింట్ ర్యాబిట్ బేబీస్ మొత్తం ఒకటే బ్రీడ్లో ఈ కలర్స్ అనేవి ఉన్నాయి. ఇవి వైల్డ్ ర్యాబిట్ కలర్లో కూడా కనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ కూడా వైల్డ్ ర్యాబిట్స్ కాదు, హైబ్రిడ్ ర్యాబిట్స్. హైబ్రిడ్ అంటే మీట్ పర్పస్ అలాగే పెట్ పర్పస్లో వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. డే 16 నుంచి 20 వరకు ఈ విధంగా ఉన్నాయి. ఇవి వచ్చేసి మొత్తం బ్లాక్ అండ్ వైట్, అంటే డచ్ కలర్ అంటారు దీన్ని. ఇవి మదరు బ్లాక్ కలర్ ఉంది, అలాగే ఫాదర్ కూడా బ్లాక్ అండ్ వైట్ మల్టీ కలర్లో ఉండవచ్చు. ఈ కలర్గా అంటే వైట్ అండ్ బ్లాక్ కలర్ కనుక ఉన్నట్లయితే దాన్ని డచ్ ర్యాబిట్స్ అంటారు. వీటి ఏజ్ వచ్చేసి 16 డేస్ నుంచి 20 డేస్ మధ్యలో ఉన్నాయి. ఈ విధంగా ర్యాబిట్స్ అనేవి ఉన్నాయి. చాలా రకాల కలర్స్ అనేవి మీరు ర్యాబిట్స్లో చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మొత్తం వైట్ కలర్ ఉన్నాయి. డే 21 నుంచి 25 మధ్యలో ఉన్నటువంటి ర్యాబిట్స్ ఇవి. వీటి ఏజ్ 21 నుంచి 25 అంటే గ్రోత్ అనేది ఫీడ్ని బట్టే డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డే 26 నుంచి 27 మధ్యలో ఈ విధంగా ఉన్నాయి. చాలా యాక్టివ్గా వెళ్తున్నాయి చూడండి. ఇక్కడ బ్లాక్ కలరు అలాగే వైటు, మరొకటి బ్రౌన్ కలర్ కూడా కనిపిస్తుంది. అంటే ఒక ర్యాబిట్లో 2-3 కలర్సే కాదు, అంతకు మించి ఎక్కువ కలర్స్ కూడా రావచ్చు. అది దానిలో ఉన్నటువంటి క్రాస్ బ్రీడ్ జీన్స్ను బట్టి ఉంటుంది. చాలా భయంతో ఈ మదర్ అనేది ఉంది, అంటే వాటి బేబీస్ని ఏమైనా చేస్తానేమోనని అవి చాలా భయపడుతున్నాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ విధంగా ర్యాబిట్స్ని పెట్స్గా కూడా మనం పెంచుకోవచ్చు. అలాగే మన ఛానల్లో ర్యాబిట్ కేజ్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా వీడియోస్ ఉన్నాయి. అలాగే ర్యాబిట్కి సంబంధించి ఇంకా ఇతర రకాల పెట్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ విధంగా కేజ్ సిస్టంలో ఏర్పాటు చేసి ఈ ర్యాబిట్స్ అనేవి పెంచుతున్నారు. కింద కేజ్ కాకుండా ఫ్లోర్ మ్యాట్ అనేది నేను ఎగ్జాంపుల్కి ఒక వీడియో చేశాను, చూడొచ్చు. నెక్స్ట్ డే 28 నుంచి 30 డేస్ ఈ ఏజ్లో ఇవి గ్రాస్కి కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, మదర్తో కలిసి గ్రాస్ అనేవి తింటున్నాయి. ఈ విధంగా 30 డేస్ బేబీస్ అనేవి ఉన్నాయి. 30 నుంచి 35 డేస్ మధ్యలో ఈ విధంగా ఉంటాయి. ఇక తల్లి నుంచి ఈ బేబీస్ని 30 డేస్ తర్వాత వేరు చేస్తారు. వేరు చేసేసి వాటిని సపరేట్ కేజెస్లో వేసి పెంచుతారు. అలాగే 2-3 మంత్స్ వరకు కూడా బేబీస్ అన్నీ కలిపి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాటిని మేల్ ఫీమేల్గా సపరేట్ చేసి 4 మంత్స్ నుంచి అడాల్ట్స్గా క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అవి అలాగే మేల్ ఫీమేలు మ్యాచింగ్కి రెడీ అయినట్టు అనమాట. ఈ విధంగా ర్యాబిట్ బేబీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు డే 40 డేస్ బేబీస్ ఈ విధంగా ఉంటాయి. ఇక ఇవి ర్యాబిట్స్ బేబీస్గానే కాకుండా ఇవి కొంచెం అడాల్ట్గా కన్వర్ట్ అవుతున్నాయని అర్థం అనమాట. అంటే ఈ సైజు వచ్చేసినాయి అంటే ఇక వాటిని సపరేట్ కేజెస్లోకి మార్చేందుకు రెడీ చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మన ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.